తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రగుంట నుండి పాకాల చిత్తూరు రోడ్డు కూడలి వరకు భారీ ఎత్తున యువతతో బైక్ ర్యాలీ వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల సమక్షంలో శుక్రవారం నిర్వహించి బాణసంచా పేల్చి గజమాలతో సత్కరించి దుశాలతో సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి దాదాపు 2 లక్షల రూపాయల వరకు లబ్ది చేకూరిందని అన్నారు. మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరువలేనిది. నాకిష్టమైన మండలం నా రాజకీయ అరంగేట్రం పాకాల మండలం నుంచే ప్రారంభించామని పేర్కొన్నారు. పాకాల మండలంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ది పనులు చేశామని, మా కుటుంబం కరోనా సమయంలో అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుని నియోజకవర్గంలో వివాహాలు జరుపుకునే అన్ని కుల మతాల పేద కుటుంబాల వారికి పెళ్లి కానుక అందజేసి ఆదుకున్నామని తెలిపారు. మే 13వ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా తల్లుల మంచిని కోరే మా పెద్దన్న ఓ జగనన్న చంద్ర చేసుకున్నా అడుగులపయనమ్మా కోసం మనసుకు మంచి చేసే గుణం చూపుల చాలు ప్రేమతనం ఇతరు పేదల సంక్షేమం చూడరలో చేసిన పుణ్యమలో దయచేసి అన్ని కోవులను కూడా మోహిత్ రెడ్డి గారికి విచ్చేస్తున్నారు. మోహిత్ రెడ్డి గారి నాయకత్వం, మోహిత్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్. మోహిత్ రెడ్డి గారి నాయకత్వం, మోహిత్ రెడ్డి గారి నాయకత్వం.
దానికై వచ్చిన అడుగులు వేస్తాము గెలిపించుకుంటామన్నా సిద్ధం 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 సిద్ధమునా యుద్ధానికి సిద్ధమునా సిద్ధం సిద్ధం సిద్ధమునా గెలుపు మనదయ్యున్నా తల్లి అంటూ పిలిచే మన కోవెలను సిద్ధం 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 దయచేసి మోహన్ రెడ్డి గారికి సైడ్ అవ్వాలా. చంద్రగిరి నేలపల్లి మురిసినాదంగా అందల నిండా మోస్తూ నడవంగా జనాల పాదం నీదే అంటూ అడుగులు వేయంగా నీ వెంట ఉంటూ బలమై నిలిచే జగనన్నకు నచ్చిన నేతవులే చెవిరెడ్డి మోహితూ నీ విజయం చంద్రగిరి గడ్డ చేసుకున్న అదృష్టం వైసీపీ జెండా ఎగరేస్తాం దాని గుర్తుకు ఓటేస్తాం నీ విజయం చంద్రగిరి గడ్డ చేసుకున్న అదృష్టం వైసీపీ జెండా ఎగరేస్తాం మా దయచేసి టూ వీలర్లను కూడా వెనక్కి రావాలమ్మా. దయచేసి టూ వీలర్ మోహిత్ రెడ్డికి ఆపోగలండి. దయచేసి మోహిత్ రెడ్డి వెనక్కి రావాలి. మీరు అందరూ స్లోగా రండి. మోహిత్ రెడ్డి వెనక్కి చంద్రగిరి నిరుపుతవే గరీబు బతుకుల బంధువులే వరమై దొరికిన భోజని వంశ బిడ్డవయో నిరుపేదల పెద్ద కొడుకువయా ఈ జెండా ఎగరేస్తాం దాని గుర్తుకు ఓటేస్తాం విజయం చంద్రగిరి గడ్డ చేసుకున్న అదృష్టం వైసీపీ జెండా ఎగరేస్తాం దాని గుర్తుకు ఓటేస్తాం. అందించింది నా జన్మలనే చూడలా. ఇదంతా సైలెంట్ గా ఉండాలి. మన ప్రీతమ నాయకుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి విలువ. నెక్స్ట్ మన ప్రీతమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఘనత. అదేవిధంగా రేపు ఈ ఘనతను మీ అందరికీ ఇట్లాగే ఉంచేదానికి యువకుడు మన మోహిత్ రెడ్డి గారు వచ్చారు. వారిని మీరు మీ యువత అన్ని విధాల ముందు నిలబడి అఖండమైన విజయంతో ఆయనకు విజయం చేకూరుస్తారని ఆశిస్తూ నమస్కారం. ఇప్పుడు మన చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు మాట్లాడతారు. మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేం కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు మన జగనన్న గవర్నమెంట్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. గత 5 ఏళ్ల పాలనలో మన ఒక్క పాకాల మండలంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి కనీసం అంటే 2 లక్షలు తక్కువ లేకుండా ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా డబ్బులు అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతోమంది మంత్రులు ఉన్నారు. ఏ రోజైనా ఈ స్థాయిలో డెవలప్మెంట్ చేశారా అని చెప్పి పెద్దలందరూ ఆలోచించాలి. ఈరోజు మన జగనన్న గవర్నమెంట్లో మాత్రమే ఈ స్థాయిలో డెవలప్మెంట్, ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. తప్పకుండా
అదే బాటలో మేము కూడా ప్రతి ఒక్కరు మంచి కోరేలాగా తప్పకుండా పనిచేస్తామని కూడా ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. అదేవిధంగా గత 5 ఏళ్లలో ఒక వ్యక్తిగతంగా కూడా ఒక ఇబ్బంది వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక ఆపద వచ్చినా ఎప్పుడూ ప్రజల కోసమే కష్టపడడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏ విధంగా కోవిడ్ సమయంలో మా కుటుంబం, అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏ విధంగా కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఒక వరదలు వచ్చి ఊర్లోకి నీళ్ళు వస్తూ ఉంటే ఏ విధంగా మనందరం కూడా కష్టపడ్డాం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఒక పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా ఇంకా ఏ ఒక పండుగ వచ్చినా, ఒక సంక్రాంతి వచ్చినా, ఒక దీపావళి వచ్చినా, ఒక రంజాన్ వచ్చినా, ఒక క్రిస్మస్ వచ్చినా ఎప్పుడూ ప్రజల కోసం మేము అండగా ఉన్నాము. తప్పకుండా ఒకరిదే మాటిస్తున్నా, ముందుగా పాకాల మండలం మాకు బాగా ఇష్టమైన మండలం. ఏ మీటింగ్కి వచ్చినా కూడా ఒక్కటే చెప్తా ఉంటాను, రెండు 2018లో మొట్టమొదటిసారిగా ప్రచారం ప్రారంభం చేసింది. రాజకీయ అరంగేట్రం అంటే ఒక ప్రచారంగా స్టార్ట్ చేసింది